చెప్పండమ్మా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీల విషయంలో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? ఆరోపణ వచ్చింది నిజమే, కానీ ఆ కల్తీని ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటా వచ్చి అది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. వీళ్ళు 320కి ఇచ్చానన్నారు, 320కి ఎట్టొస్తుంది ఆవు నెయ్యి అనేది టీడీపీ వాళ్ళు వేసే ప్రశ్నే. కానీ వాళ్ళు తెలుసో తెలియ 320కి వస్తుంది తక్కువగా వస్తుందని వాళ్ళు తీసేసుకున్నారు, వేసేసారు. అది కల్తీ అని తెలియదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని గురించి ఎంక్వైరీ చేసుకొని ఆ కల్తీ చేసిన నెయ్యి ఎందుకు అమ్మాల్సి వచ్చింది ప్రసాదానికి అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. అట్లా తీసుకున్నప్పుడు రెండోసారి కల్తీలు జరగకుండా లడ్డు సంగతే కాదు ఏదైనా కల్తీయే కదా. ఆ కల్తీ ఇప్పుడు తిరుమల ప్రసాదానికి వచ్చేటప్పుడే కల్తీ అన్నప్పుడు జనాలు తినే వస్తువులు ఎంత కల్తీ ఉంటుంది. దీని మీద ఉన్నంత అన్నిటి మీద తీసుకోవచ్చు కదా. జనాల ప్రాణాలు దేవుడి మీద కల్తీ జరిగిందని అంత ఇదవుతున్నారే, జనాల ప్రాణాల మీదకి వచ్చిన కల్తీ అంతా కూడా ఇంత సీరియస్ గా తీసుకొని ఇంతే చేసుకోవచ్చు కదా. అప్పుడంతా ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవుడి కాడికి వచ్చే కల్తీ అనేది తెలిసింది. సరే మ్యామ్, ఇకపోతే తిరుమల లడ్డుకు సంబంధించి అప్పటికి ఇప్పటికి సైజు విషయంలో కానీ, టేస్ట్ లో కానీ, క్వాలిటీ విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? అంతకుముందు టేస్ట్ లేదండి. తిరుమల లడ్డు అంటే ఎంతో స్మెల్ వచ్చేది, అసలుకి ఆ స్మెల్ ఇప్పుడు లేదు. అసలుకి ఆ లడ్డులో సైజు తగ్గించారు, స్మెల్ తగ్గింది, అన్ని తగ్గిపోయినాయి. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అలాట్ చేసినటువంటి ఫండ్స్ ని ఈ రకంగా దారి మళ్లించారని చెప్పి అలిగేషన్స్ వస్తున్నాయి. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా నోటీసులు అందాయి ఈ విషయం పైన. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన హిందూ దేవస్థలాల మీదనే ఈ కమిటీలు ఎన్నండి. ఇప్పుడు చర్చ్ ఉంది, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకంతా ఎవరు కమిటీలు లేరే. ఎందుకు హిందువుల మీద దేవస్థానాలకి ఇంత ఇది? వాళ్ళకి వచ్చిన బ్రాహ్మణులు ఉన్నారు, చర్చ్ ఉంది, మసీదు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు ఈ డబ్బులు దేవస్థానం గవర్నమెంట్ పోవు. మన హిందువుల దేవస్థానాల ఎందుకు గవర్నమెంట్ తీసుకుంటుంది ఆ డబ్బులు? దానికి ఎందుకు కమిటీ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఒప్పుకుంటారా? చర్చ్ కానీ మసీదులు కానీ ఇప్పుడు ఈ దేవాలయాల మీదే వాళ్ళు తీసుకుంటున్నారు ఈ కమిటీలు ఎన్ని వేసి. దారి మళ్ళించడం అంటే మళ్ళిస్తారు, ఎవరికి అది ఉంటే ఇంకంతే, మనం ఏం చెప్పలేము దాన్ని. ఆధారాలతో ఆరోపించుంటారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాల, నిజాలు నిగ్గుదేల్చాలా, దోషులకు శిక్ష పడాలి. దట్స్ ఆల్. అయితే తిరుమల లడ్డుకు సంబంధించి అప్పటికి ఇప్పటికి సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? అప్పుడు బాగుండేది అయ్యా, ఎక్కువ కాలం నిల్వ ఉండేది, మంచి సువాసన భరితంగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదు, అంత క్వాలిటీ లేదని చెప్పాల్సిందే. టేస్ట్ ఎలా అనిపించింది? సైజ్ కొంచెం సైజ్ తగ్గింది, టేస్ట్ మాత్రం ఏదో సంథింగ్ చేస్తున్నారు వాళ్ళు. టేస్ట్ అంత లేకపోయినా ఏందో అంత మా బొట్టోళ్ళు తేడా కనుక్కోలేకపోవచ్చు. మేము ఏదో 2-3 ఏళ్ళకి వెళ్తుంటాం కాబట్టి అంతగా తెలియదు. సరే, అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అలాట్ చేసినటువంటి ఫండ్స్ ని ఇట్లా దారి మళ్లించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? దారి మళ్లించుంటే తప్పు, నేరం. దారి మళ్లించి ఉంటే తప్పు, నేరం, అంతే. ఓం నమో వెంకటేశాయ. ఈ లడ్డు కల్తీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చాలా తప్పుదం చేసింది. కొన్ని కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా కోల్పోయింది వైసీపీ ప్రభుత్వం ఈరోజు. దాంట్లో జంతువుల కొవ్వుని కానీ, కొన్ని విష పదార్థాలని దాంట్లో కలిపి తయారు చేసి కొన్ని కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసింది. భక్తులందరూ దీని గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి స్పష్టత ఇచ్చారు. ఇక నుంచి జరిగే ఈ లడ్డు విషయంలో చాలా పవిత్రతని, గుడి యొక్క విశిష్టని కాపాడుతామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా భరోసా ఇచ్చారు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఎప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పి మేము ఒక హిందూ భక్తులుగా కోరుకుంటున్నాం. సరే, అయితే అప్పటికి ఇప్పటికి లడ్డు విషయంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? అంటే సైజు విషయంలో కానీ, టేస్ట్ లో కానీ, క్వాలిటీ విషయంలో. ఇప్పుడు నిన్న మొన్న కూడా మా వాళ్ళు తీసుకోపోయి మాకు ప్రసాదం మాకు ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆ రోజు గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రసాదం, ఇప్పుడు ఈ రోజు మేము తిన్న ప్రసాదంలో ఎంతో క్వాలిటీ కానీ, టేస్ట్ విషయంలో కానీ, ఆ స్వచ్ఛమైన నెయ్యి వాసన కానీ ఇప్పుడు మాకు చాలా సంతృప్తినిస్తుంది. ఈ విధంగా
ఇదే విధంగా ఎప్పటికీ కొనసాగాలని, హిందువుల యొక్క మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీయకూడదు, భక్తుల విశ్వాసాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి పవిత్రతని ప్రతి ఒక్కరూ కూడా కాపాడాలని చెప్పి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం.